మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో కురుమ సంఘం ఆధ్వర్యంలో కొండపోచమ్మ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో ఒగ్గు కళాకారులు డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం శ్రావణ మాసంలో కురుమ సాంప్రదాయమైన పసరు పిల్లలను అమ్మవారికి సమర్పించారు. తెలంగాణలో సాంప్రదాయాలకు పుట్టినిల్లన్నారు. పిల్ల పాపలు చల్లంగా ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. కొండపోచమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో భక్తులు, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కులు సమర్పించుకున్నారు. కురుమ సంఘం అధ్యక్షులు చాట్లపల్లి అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు కట్టా సోమయ్య కురుమ ఆధ్వర్యంలో నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 500 బోనాలతో అమ్మవారికి ఊరేగింపుగా వెళ్లి నైవేద్యం సమర్పించారు. ప్రతి సంవత్సరం అందరం ఇలానే బోనాలు చేసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటేనే ఆయురారోగ్యాలతో ఉంటామని అన్నారు. అందరం ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఒకే తాటిపై వెళ్లి బోనాలు పండుగ చేసుకుంటామని, అమ్మవార్ల దయ ఉంటేనే అందరం బాగుంటామని అన్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ బోనాల పండుగ ఉత్సవము మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించామని చెప్పారు. ఈ సందర్భంగా కురుమ సంఘం కులదైవుడైన బీరప్ప, కామరాతి అక్కమ్మ కాళి ఆశీస్సులతో ఘనంగా నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలను గ్రామ పెద్దల సహాయ సహకారాలతో గత 24 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు.